అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. టైటిల్ బట్టి అర్థమై ఉంటుంది ఈ వీడియోలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఉంటుందని. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క మాట అండి, టైం తక్కువ ఉంది కాబట్టి ఇలా షార్ట్ వీడియోస్లో కొన్ని టాపిక్స్ షేర్ చేస్తానండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020, ఇంకా వేరే పాలసీస్ కమిషన్స్ ఉన్నాయండి, బట్ ఎన్ఈపి లేటెస్ట్ అండి. అసలు ఎన్ఈపి ఏం, ఫోకస్, డెవలప్మెంట్ ఏరియాస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020. What is the goal of NEP 2020? To provide quality education to all. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క లక్ష్యం పిల్లలకి నాణ్యతతో కూడిన చదువుని అందచేయాలి అని. The main focus of NEP 2020. The policy aims to develop the creative potential of every student. పిల్లలకి అకాడమిక్సే కాకుండా క్రియేటివ్ పొటెన్షియల్ అంటే సృజనాత్మకత అనేది ఉండాలి. అంటే అది ఎలా అయినా అవనివ్వండి, ఏదైనా కొత్తగా ఆలోచించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, అంటే లైక్ ఏదైనా ఆర్ట్ ఫామ్, డ్యాన్సో, పెయింటింగో, స్టడీస్ కాకుండా మిగతా వాటి మీద, అలాగే సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే సామర్థ్యం, ఇలాంటివన్నీ. బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ షుడ్ డెవలప్ బోత్ ద మైండ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఏ స్టూడెంట్. మనం పిల్లలకి ఇచ్చే చదువు వల్ల పిల్లల్లో మంచి ఆలోచన విధానం, అంతేకాకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మంచిగా ఉంచేలాగా ఉండాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్. అసలు కాగ్నిటివ్ అంటే ఏంటి? కాగ్నిటివ్ మీనింగ్ టు నో ఆర్ టు లెర్న్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఎన్ఈపి మరికొన్ని యాడ్ చేశారు. ఫౌండేషనల్ స్కిల్స్ అంటే లిటరసీ అండ్ న్యూమరసీ. లిటరసీ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, న్యూమరసీ అంటే బేసిక్ మ్యాథ్. ఈ లిటరసీ అండ్ న్యూమరసీ ఈ స్కిల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అని ఎన్ఈపి 2020 చెప్తుంది. ఈ ఫౌండేషనల్ స్కిల్స్ కాకుండా నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే ఒక విషయం గురించి లోతుగా అన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి పిల్లల్లో ఉండాలి అని. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా సమస్య వస్తే దానికి సరైన మార్గం కనుక్కుని పరిష్కరించుకోగలగాలి. పిల్లల్లో ఇలాంటి ఉన్నత స్థాయి ఆలోచన సామర్థ్యాలు కలగాలి అని ఎన్ఈపి 2020 చెప్తోంది. నెక్స్ట్ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్. దీస్ స్కిల్స్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ అండ్ నర్చరింగ్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎంపతి ఇన్ ఎవ్రీ స్టూడెంట్. ఈ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్ వల్ల పిల్లలు తమ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఇతరులతో మెరుగ్గా వ్యవహరించడం మరియు ఇతరుల బాధను గుర్తించి స్పందించడం నేర్చుకోవాలి అని ఉద్దేశం. ఎన్ఈపి 2020 ఎంఫోసిస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ పాజిటివ్ సోషల్ బిహేవియర్ ఆఫ్ ఎ చైల్డ్. ఓవరాల్ వ్యూ ఆఫ్ ఎన్ఈపి 2020. Education should create well-rounded individuals, not just academically smart, but also socially responsible and emotionally strong. మల్టిపుల్ చాయిస్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి.